జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరగబోతుంది. డీటెయిల్స్ అందించేందుకు మనకు ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే చెప్పండి, మీరు ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు? 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి తగ్గ ముందస్తు ఏర్పాట్లు జరిగాయా? ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? చూస్తున్నాం మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం లోపల మాక్ పోలింగ్ కూడా పూర్తవడం జరిగింది. ప్రస్తుతం నేను వెంకటగిరికి సంబంధించిన పోలింగ్ బూత్ వద్ద ఉన్నా. ఇక్కడ ఇప్పటికే మాక్ పోలింగ్ అనేది పూర్తి కావడం జరిగింది. దాదాపుగా 139 కేంద్రాల్లోని 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి మొదటగా కూడా మాక్ పోలింగ్ అనేది జరుగుతుంది. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ధృవీకరించుకున్న తర్వాత అంతా బాగుంది అని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మనం సాధారణంగా 5 వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. కానీ ఈసారి 1 గంట అదనంగా అయితే పోలింగ్ కి సంబంధించి కూడా సమయాన్ని అయితే పెంచడం జరిగింది. ఒకసారి ఎవరైతే వస్తారో వాళ్ళంతా కూడా ఎవరైతే రావడం జరుగుతుందో ఓటర్లు వాళ్ళు ఖచ్చితంగా ఏమేమి తీసుకురావాల్సి ఉంటుంది, ఏమేమి చేయాలి, ఏం చేయకూడదని కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఏ రూల్స్ పాటించాలి, ఏ పాటించద్దు అనేది మెన్షన్ చేశారు. అలాగే ఒకసారి మొత్తం 58 మంది అభ్యర్థులు ఒక నోటా కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులకు సంబంధించి సో అక్కడ లోపలికి వెళ్లిన తర్వాత ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించిన జాబితా ఏదైతే ఉంటుందో ఇదే తరహా మొదటిది వచ్చేసరికి బీజేపీకి సంబంధించిన లంకల దీపక్ రెడ్డిది, అలాగే రెండోది నవీన్ యాదవ్, మూడోది మాగంటి సునీత గోపినాథ్, ఇలా మొత్తం అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ కి 159 ఆప్షన్ గా నోటానైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఎన్నికల ప్రధానాధికారి కర్ణన్, జిహెచ్ఎంసీ కమిషనర్, అలాగే జిల్లా ఎన్నికల అధికారి అయిన కర్ణన్ ఇప్పటికే ఈ కేంద్రానికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది తనిఖీ కూడా జరిగింది. వాస్తవానికి ఇక్కడ మొత్తం పోలింగ్ కేంద్రాలు అన్నిటి దగ్గర కూడా సెక్షన్ 144 అమలు అవుతుంది. అలాగే 100 మీటర్ల పరిధిలో ఏ ఒక్కరు కూడా రావద్దు అనే నిబంధన కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీస్ అధికారులు మొత్తం కూడా భద్రత మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. 3 అంచెల భద్రతలో భాగంగా ఇక్కడ వరకు కూడా అంటే అక్కడ ఏదైతే ఎండ్ మనకి కనిపిస్తుందో ఆ ఎండ్ పాయింట్ వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు కానీ ఏవి నిర్వహించద్దు. సో ఇక్కడ 3 అంచెల భద్రత మనకు అనేది కనిపిస్తుంది. అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది మొదటి అంచె భద్రత, అక్కడ మన పోలీసులు స్టేట్ పోలీసులు ఉంటారు. రెండోది వచ్చేసరికి ఇప్పుడు మనం నిలబడిన పాయింట్ ఏదైతుందో ఇది మొత్తం కూడా స్టేట్ పోలీసులు అంటే మన లోకల్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ లోకల్ పోలీసులు అయితే మొత్తం వీళ్ళు పర్యవేక్షిస్తారు. లోపలికి వచ్చేసరికి మొత్తం కూడా భద్రత మొత్తాన్ని కూడా సెంట్రల్ ఫోర్సెస్ అయితే మొత్తం భద్రత మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇటు పోలీసు అధికారులు కూడా పూర్తిస్థాయి అప్రమత్తమయ్యారు. నిన్న ఢిల్లీలో బాంబు పేలుడు జరిగిన తర్వాత సిటీలో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా హై అలర్ట్ అయితే ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రతి పోలీసు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు జాయింట్ సిపి ఇక్బాల్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. మొదటిసారి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో డ్రోన్ల వినియోగాన్ని అయితే చేస్తున్నారు. నిన్న మనం చూస్తున్నాము డ్రోన్లు మొత్తాన్ని కూడా తీసుకురావడం జరిగింది. డ్రోన్ల ద్వారా కూడా మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు. మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతుందో అక్కడి నుంచి కూడా ఇక్కడ డ్రోన్లు ఏవైతే ఎగరేస్తారో మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి అటాచ్ అయ్యే విధంగా చేయడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతుందో అక్కడి నుంచి కూడా ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్క విజువల్స్ ని కూడా అక్కడ తనిఖీలు చేయడం జరుగుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా కూడా గుర్తించడం జరిగింది. అక్కడ మాత్రం ప్రత్యేక భద్రతా ఫోర్సులను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సిఎస్ఎఫ్ కి సంబంధించిన భద్రత ఏదైతుందో ఆ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా కూడా మొత్తం కూడా అంటే ఎవరైతే గొడవలు జరిగే ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ముఖ్యంగా ఈ రెహమత్ నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, యూసఫ్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అలాంటి చోట్ల మాత్రం కఠినంగానే వ్యవహరిస్తామంటూ చెప్తున్నారు. ఏదైతే ఓటర్ స్లిప్ మాత్రమే తీసుకురావడం కాదు, గుర్తింపు పొందిన 12 కార్డులలో ఖచ్చితంగా ఒక దాన్ని తీసుకురావాలి. కేవలం ఓటర్ స్లిప్ మాత్రమే తీసుకొస్తే మాత్రం కుదరదు అంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అత్యంత తక్కువ 700 మంది ఓటర్లు ఉంటే ఎక్కువగా 1200 పైన ఓటర్లు ఉన్నారు. దాదాపుగా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 1000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మరి కాసేపట్లో అంటే 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభం కాబోతోంది. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటేనే ఓవైపు సంపన్నులు ఉంటారు, మరోవైపు ఇటు స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా పోలింగ్ అనేది ఇక్కడ
50కి దాటదు. 2009లో 52% మాత్రమే రావడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కేవలం 45 నుంచి 47% లోపల ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చేలాగా అధికారులు అన్ని ప్రయత్నాలను అయితే చేయడం జరిగింది. మరి ఓటర్ మహాశయుడు వచ్చి ఓటు వేస్తారా లేకపోతే ఎప్పట్లాగే హాలిడేని ఎంజాయ్ చేస్తారా అని చూడాల్సి ఉంటుంది. ఈ పరిధిలో మాత్రం మొత్తం హాలిడేని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే 48 గంటల పాటు కూడా వైన్ షాప్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో బంద్ అయితే ఉంటాయి. ఏదేమైనా మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అంటే ముఖ్యంగా అన్ని ఎన్నికలతో కలిపి జూబ్లీహిల్స్ కు జరిగినప్పుడు ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఉప ఎన్నిక అండ్ దట్టు ప్రచారంలో మీరు చూశారు. సో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి వెళ్ళినటువంటి క్రమంలో ఈసారి పోలింగ్ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం ఎలా ఉందని మీకు అనిపిస్తోంది? ఖచ్చితంగా చూసినా అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెంచే ప్రయత్నాలను అయితే చేశారు. ఎందుకంటే ప్రత్యేకమైన యాప్ ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా కూడా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం ఎలా అనే దానిపైన వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు ఎవరైతే బిఎల్ఓలు ఉంటారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్లడం జరిగింది. ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఎవరైతే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో పార్టీకి సంబంధించిన నేతలు కూడా వీలైనంత వరకు కూడా ఎక్కువ పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే పోలింగ్ పెరిగే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు. 2009లో ఇది నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి కూడా అంటే జూబ్లీహిల్స్ పూర్తి నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా 50% దాంట్లో కేవలం మొదటిసారి మాత్రమే 52% రావడం జరిగింది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా కేవలం 45-47% మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 60% దాటుతుంది అనే ఒక అంచనాన్ని అయితే అధికారులు వేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ అయిన కర్ణన్ ప్రధానంగా ఆయనే స్వయంగా ఓటర్ల వద్దకు వెళ్లడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కు ప్రాధాన్యత ఏంటి అనే అంశాలని ఆయనే స్వయంగా జనాల్లోకి వెళ్లి వివరించే ప్రయత్నాలు చేశారు. అలాగే సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా పూర్తిగా కూడా ఓటు హక్కును పెంచే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. సో ఎంత ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఓటు వేసే వ్యక్తి ఇక్కడికి రావాల్సి ఉంటుంది, ఆయనే ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే ఓటు పర్సంటేజ్ పెరుగుతుందా లేదా అనే ఒక చిన్న డౌట్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ నుంచి చాలా మంది కూడా ఇతర ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్తుంటారు. అంటే సిటీలోనే వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ హాలిడే మాత్రమే ఇవ్వడం జరిగింది, సిటీలో ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మరి ఓటింగ్ పర్సంటేజ్ ఎంతవరకు పెరుగుతుంది అనేది మాత్రం కొంత డౌట్ అని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో కొంతవరకు మొత్తం సిటీ మొత్తం హాలిడే ఇచ్చి ఉంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హాలిడే ఇచ్చి ఉంటే కొంతవరకు పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఈ డివిజన్లు ఏవైతే వస్తాయో ఈ 6 డివిజన్లు వచ్చే పరిధి వరకు మాత్రమే సెలవు ఇవ్వడంతో పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు పెరుగుతుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా ఉదయం 7 గంటలకైతే పోలింగ్ ప్రక్రియ అంటే మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 10 తర్వాత పోలింగ్ ప్రక్రియ ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. జ్యోత్స్న అండ్ ఆర్కే ముఖ్యంగా నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగినటువంటి పేలుడుతో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు ఇక్కడ ఉప ఎన్నిక అండ్ ముఖ్యంగా హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ స్టేషన్స్ దగ్గర అదనంగా బలగాలను మోహరించారా? ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? జోస్నా ఎక్కడ బాంబు పేలుడు జరిగినా దాని మూలాలు ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉంటాయి. దానికి సంబంధించిన వ్యక్తులు కూడా హైదరాబాద్ లో దొరుకుతుంటారు. ప్రతిసారి కూడా మనకి అదొక అనుభవమే. ఈసారి కూడా ఈ రోజు పోలింగ్ జరగబోతోంది. నిన్న రాత్రి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. దీంతో సిటీ మొత్తం కూడా హై అలర్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా సిపి సజ్జనార్ కూడా భద్రతా పరంగా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం జరిగింది. అలాగే జాయింట్ సిపి ఇక్బాల్ కూడా ప్రస్తుతం మొత్తం దీనికి సంబంధించిన బాధ్యతలు అన్ని కూడా చూస్తున్న నేపథ్యంలో భద్రత పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు అని చెప్తున్నారు. ఓవైపు ఎన్నిక సజావుగా సాగుతూనే భద్రత విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు అంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా సజ్జనార్ కూడా మొత్తం అధికారులందరినీ కూడా హైలైట్ చేయడం జరిగింది. డీసీపీలు ఎవరైతే ఉంటారో డీసీపీలందరినీ కూడా ఓవైపు ఈ బై ఎలక్షన్ సంబంధించిన భద్రత కొనసాగిస్తూనే సిటీలో కూడా హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. ముఖ్యమైన రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలతో పాటు పోలింగ్ జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోలింగ్ జరిగే ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటూ కూడా చెప్పడం జరిగింది. పోలీస్ భద్రత విషయంలో ఇటు సెంట్రల్ ఫోర్సెస్, స్టేట్ ఫోర్స్ అలాగే లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సిటీలో ప్రస్తుతానికైతే హై అలర్ట్ ఉంది. నిన్న
సాయంత్రం ఏదైతే రాత్రి ఢిల్లీలో ప్రమాదం జరిగిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే ఏదైతే ఉందో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అందరినీ పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. ఒక్కరిని కూడా ఎలాంటి ఐటమ్స్ ఉన్నా కూడా లోపలికి పంపించే అవకాశం లేవు. వాస్తవానికి ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మొత్తం 2000 మంది ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2000 మంది పోలీసులతో పాటు 8 బెటాలియన్ సంబంధించిన సెంట్రల్ ఫోర్సెస్ సిఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల వద్ద మొత్తం కూడా వాళ్ళనే మోహరిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 3000 మందికి పైగా ఇటు స్టేట్ సెంట్రల్ ఫోర్సుల్ని ఈ బై ఎలక్షన్ సంబంధించి వినియోగించడం జరుగుతుంది. మరోవైపు సిటీలో ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మొత్తాన్ని కూడా తనిఖీలు చేయాలంటూ కూడా ఇప్పటికే సిపి అయితే డీసీపీలను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఎన్జీబీఎస్ బస్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తి స్థాయి తనిఖీలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానితంగా కనిపించినా లేకపోతే ఏమైనా అనుమానిత వస్తువులు కనిపించినా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలనేది సిపి సజ్జనార్ ఇప్పటికే చెప్పడం జరిగింది. కేవలం డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇప్పటికే మొత్తం ఇటు 3 కమిషనరేట్లు ఎవరైతే ఉన్నారో కమిషనర్లందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి. అలాంటి హాట్స్పాట్స్ దగ్గర కూడా అక్కడ ఉన్నతాధికారులను కూడా హై అలర్ట్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ మాత్రం పూర్తి స్థాయి అలర్ట్ గా ఉంది. చూస్తున్నాం. ఓకే, రైట్ ఆర్కే.